హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాభారతంలో దుర్యోధనుడు విదురుడి ఇంటికి వచ్చినప్పుడు చిచి వద్దంటూనే టలేసుకుంటూ లాగించేసిన రెసిపీని ఈరోజు చూద్దాం. ఎంతో ప్రాచీనం, మరెంతో ప్రాశస్తం. అనంతకోటి ఆరోగ్య లాభాలు కలిగి ఉన్న చిలక తోటకూర పులుసు ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలు: తాజా చిలక తోటకూర, తాలింపు దినుసులు, బెల్లం, ఆయిల్, కొత్తిమీర, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, టొమాటోలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న చింతపండు, జీడిపప్పు, చిటికెడు ఇంగువ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం. అతి ప్రాచీనమైన ఈ తెలుగువారి వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, కమ్మని కరివేపాకు, ఇవి కాస్త వేగిన తర్వాత జీడిపప్పు, జీడిపప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా లావుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే టొమాటో ముక్కలు. అన్నింటినీ సన్నటి సెగ మీద కాసేపు మగ్గనిద్దాం. అవసరం అనుకుంటే మూత పెట్టేసి మగ్గించండి. ఇవన్నీ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత సన్నగా తరిగిన చిలక తోటకూరను కూడా కలిపి సన్నని సెగ మీద చక్కగా ఉడకనిద్దాం. తోటకూర కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, బెల్లం, నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన గుజ్జు, కన్సిస్టెన్సీ కోసం మీరు కాస్త వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి సన్నని సెగ మీద 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడకనిద్దాం.
ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా జోడించేద్దాం. మరి కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఎంతో ప్రాచీనమైన ఆరోగ్యకరమైన చిలక తోటకూర పులుసు రెడీ. వేడివేడిగా లొట్టలేసుకుంటూ లాగించేసేయండి. రెసిపీ రైస్తోనే కాకుండా దోశలలో కూడా చాలా బాగుంటుంది. ఎంతో ప్రాచీనమైన ఈ తెలుగువారి రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.